ఇండియా బంగ్లాదేశ్ ని గట్టి దెబ్బ వేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఏందంటే ఈ ట్రేడ్ అగ్రిమెంట్ మొత్తం గురించి కాదు, ఒక కీ సెక్టార్ మీద ఫోకస్ చేద్దాం. ఆ సెక్టార్ టెక్స్టైల్స్. యూరోప్ యూనియన్ లో ఉన్న అన్ని కంట్రీస్ ఫ్యాషన్ డ్రైవ్ మార్కెట్ లో వాళ్ళకి టెక్స్టైల్ రిక్వైర్మెంట్స్ కంటిన్యూ గా ఉండేది. ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇండియాకి టెక్స్టైల్ సెక్టార్ లో మ్యాసివ్ డిమాండ్ వచ్చింది. తమిళనాడులో తిరుపూర్ అయినా, గుజరాత్ లో సూరత్ అయినా, రాజస్థాన్, పంజాబ్, ఇండియాలో టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రతి రీజియన్ ఇప్పుడు బిగ్ బూస్ట్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి ఆర్డర్స్ పెరిగే సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్ మన టెక్స్టైల్ సెక్టార్స్ కొంచెం స్లో అయింది. రీజన్ ఏంటంటే యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే డిపెండెన్సీ ఎక్కువగా ఉండేది. యుఎస్ టారిఫ్ ఇంపోజ్ చేయడం వల్ల హోల్ సప్లై చైన్ ఎఫెక్ట్ అయింది. కానీ ఇది ఇమీడియట్ ఎఫెక్ట్ కాదు. యూరోప్ పార్లమెంట్ లో అగ్రిమెంట్ పాస్ అవ్వాలి. ప్రాసెస్ సింపుల్ కాదు. ఆల్మోస్ట్ 6 months కూడా పట్టొచ్చు. సమ్ టైమ్స్ 1 year కూడా పడుతుంది. వన్స్ ఈ రెటిఫికేషన్ కంప్లీట్ అయితే యూరోప్ లో బంగ్లాదేశ్ కి ఉన్న $30 billion టెక్స్టైల్స్ మార్కెట్ షేర్ లో ఉంటుంది కదా, ఆ స్పేస్ లో మేజర్ పోర్షన్ ఇండియా గ్రాప్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రిడిక్షన్ ఏంటంటే ఇండియా టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ $7 billion నుంచి $40 billion వరకు గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే ఇండియా కాంపిటేటివ్ ప్రైస్ ఆఫర్ చేసింది. ఒక కంట్రీని డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ లేకుండా కౌంటర్ చేయాలంటే ట్రేడ్ ద్వారానే. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.